దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మీనరాశి జాతకులు జూలై మాసంలో 13వ తేదీన ఒక ఆశ్చర్యం కలిగించే ఒక వార్త తెలుస్తుంది. ఏమిటా వార్త? ఏం జరగబోతుంది? పనులన్నీ పక్కన పెట్టి వీడియో చూడండి, మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఒక ఆశ్చర్యం కలిగించే వార్త అయితే ఈ రోజే మీకు దక్కబోతుంది. ఈ తిథి చాలా వరకు కూడాను మీకు అనుకూలతను కలగచేస్తుంది. అస్సలు మిస్ కాకండి. ఈ రాశివారు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా ఈ వీడియోని చూడండి, పూర్తిగా చూడండి. చాలా మంచి మనస్తత్వం ఉన్నవారు, ఎదుటివారు కష్టపెట్టినా ఒక చిన్న మాట త్వరగా అనలేని తత్వం ఉంటుంది. అలానే ఓర్పు సహనమున్న అందులకు గాను కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. ధైర్యవంతులు, నమ్మకంతో ఉంటారు. గట్టి గుండె ధైర్యం ఉంటుంది. చాలా తెలివిని కలిగి ఉంటారు. వీరి యొక్క ధైర్య సాహసాలతో చాలా వరకు కూడా శత్రువులను ఎదుర్కొంటారు. అంటే వీరిపై ఎవరైనా సరే కుట్రలు పన్నాగాలు పన్నినా సరే వాటిని అతి త్వరగా గుర్తించేటటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ రాశివారు చాలా మంచివారు, మృదువైన వారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు, మీకు ఎవరైనా సరే అంటే మీరు అప్పు కావాలి అని ఎన్ని రోజుల నుంచి వెతుకుతూ ఉన్నా అప్పు దొరకడం లేదని, అత్యవసరానికి డబ్బులు అస్సలు అందడం లేదని బాధపడుతున్నా అలాంటి సమస్యలు కూడా ఈ రోజే తొలగిపోతాయి. మీకు అవసరానికి డబ్బు అందుతుంది. అవసరానుసారం డబ్బు తప్పకుండా వచ్చి చేరుతుంది. అది ఏ రూపేణా అయినా రావచ్చు. కానీ నిస్వార్థంతో మీరు చేసే పనికి భగవంతుడు ఇస్తున్న సపోర్టుగా మీరు గుర్తించండి. అదేవిధంగా మీ జీవితంలో ఉన్న అనేక రకాల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోవడం జరుగుతుంది. రకరకాల సమస్యల నుంచి కూడా మీరు బయటకు వచ్చేస్తారని చెప్పక తప్పదు. మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, మీ వల్ల కాని ఎన్నో రకాల బాధలు ఉన్నాయి. అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇక మీ జీవితం అయితే చాలా అద్భుతంగా మారిపోతుంది. మీకు ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి యోగం ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే రాశులు అంటే రాశులకి గ్రహాల అనుకూలత చాలా అవసరం. గ్రహాలు అనేవి ఎప్పటికప్పుడు కూడా వాటి యొక్క స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. ఇది దైనందిన చర్య. అలా అదే క్రమంలో ఈ యొక్క రాశి వారి యొక్క గ్రహాల స్థానం అనేది మారబోతూ ఉంది. ఇలా మార్చుకునేటటువంటి ఈ క్రమంలోనే మీనరాశి వారు మీకు అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నాయి. ఈ సమయంలో మీనరాశి వారికి గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఇదంతా దైవేచ్ఛ. ఎప్పుడు కూడా కష్టం వస్తే భగవంతుణ్ణి నిందించడం, సుఖం వస్తే భగవంతునికి కృతజ్ఞతలు చెప్పడం, ఇలాంటి తంతు కాదు వీరు. కష్టమైన సుఖమైన దేవుడే ఇస్తున్నాడు, నేను భరించక తప్పదు, మౌనంగా భరిస్తాను, కష్టం వెనుక సుఖం ఉంటుందని నమ్మే వ్యక్తులు వీరు. అందుకే ఇప్పటికీ ఈ రోజున ప్రతికూలంగా ఉండే పరిస్థితులు, ఆ యొక్క శక్తులు అన్నీ తొలగిపోతాయి. అనుకూల పరిస్థితులు, అనుకూల శక్తులు అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఇలా అనుకూలమైనటువంటి శక్తులు అనేవి ఏర్పడడం వలన మీకు గురు బలం పెరుగుతుంది. గ్రహాల అనుకూలత లభిస్తుంది. గురు యోగమే ఆ ప్రత్యేక యోగము. గురుగ్రహం బలంగా ఉంది అంటే ఎవరి జాతకంలో అయినా సమస్యల సుడిగుండాల నుంచి బయటపడడం, ఎక్కువగా ఆర్థిక స్థిరత్వం ఏర్పడడం, ఊహకందని ధనం కలగడం, ఆకస్మిక ధనాదాయ మార్గం తెలియడం, చేసిన అప్పులు తొలగించుకోవడం, అలాగే మీరు ఎవరైనా సరే ఎవరికైనా ధనాన్ని అరువుగా ఇస్తే వాళ్లే తిరిగి తెచ్చి ఇవ్వడం, దానివల్ల సమాజంలో కూడా తగు గుర్తింపు గౌరవం కలగడం. ఈ యొక్క యోగం వల్ల మీ జీవితం ఇలా అద్భుతంగా చాలా వరకు కూడాను సంప్రదాయబద్ధంగా మారబోతుంది. అంటే విలువలు పెరుగుతాయి. మీ మీద గౌరవం ఎదుటి వారికి కలుగుతుంది. మీ చుట్టూ ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోవడం జరుగుతుంది.
రకరకాల సమస్యల నుంచి కూడా బయటకొచ్చి మీ జీవితాన్ని సంతోషంగా మార్చుకోబోతున్నారు. ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు, తెలివితేటలు కలిగి ఉంటారు. కొన్నిసార్లు అధికంగా మీకు కోపం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క రాశి అనేది అగ్ని తత్వమైన రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. కనుక ఈ రాశి వారికి తప్పకుండా కూడా కోపం అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు కోపం ముక్కంటి కోపంగా చెప్పొచ్చు. ఓర్పు సహనము ఉంటుంది. ఆ సహనం ఓర్పు పరిమితులు దాటితే కోపం వస్తుంది. ప్రళయకాల రుద్రుని కోపం ఎలా ఉంటుందో వీరి కోపం కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఎంత కోపమున్నా కాస్త తెలివిగా ఆలోచించాలి. కోపంలో తీసుకునే నిర్ణయాలు అనర్థాలు. అసలు ఆ నిర్ణయాలు పనికి రావని ఎప్పుడైనా మీరు గమనించారా? ఇకనైనా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. అప్పుడే మీకు ఉన్న కోపం తొలగిపోతుంది. మీ యొక్క కోపం తొలగిపోవడం వల్ల, మీరు ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకుండే ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇంకా కుటుంబ సమస్యలు కావచ్చు. ఇలా మీకు ఉన్న ప్రతి ప్రతికూల సమస్యలు కూడా తొలగిపోతాయి. ప్రతి సమస్య తొలగిపోయి ఇక మీకు దరిద్రాల నుంచి విముక్తి అయితే లభిస్తుంది. మీ చుట్టూ ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే గోచారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. వీరి యొక్క జీవితంలోని ఆశ్చర్యకరమైన కొన్ని వార్తలను కూడా వినే అవకాశం ఈ రోజే కనిపిస్తుంది. శుభవార్తలు వింటారు. అలాగే సాహసోపేతమైన ఆలోచనలు మీకు ఎక్కువగా ఈ రోజు కలిసొస్తాయి. అదేవిధంగా ఎవరికైనా డబ్బును ఇచ్చేటప్పుడు 1కి 2 మార్లు ఆలోచించండి. డబ్బుల విషయంలో మాత్రం మీనరాశి జాతకులు ఈ రోజు కుదురుగా ఉండండి. కుదురు తక్కువగా ఉన్నా, ఎవరి నిర్ణయాలు ఆలకించకపోయినా, ధనం విషయంలో ఏకీకృత సొంత నిర్ణయాల జోలికి వెళ్ళినా వచ్చే కష్టం, ఇబ్బంది, నష్టం మీకు చాలా వరకు పూడ్చలేనిదవుతుంది. అలాగే కుటుంబంలో కూడాను కాస్త అలజడి కలగొచ్చు. ఎక్కువ నమ్మక ద్రోహులు ఉన్నారు కాబట్టి ఎవ్వరిని నమ్మొద్దు. కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడా ఎంతో విలువైంది. కాబట్టి డబ్బుని మాత్రం అస్సలు ఎక్కువగా వృధా చేయడానికి యత్నించొద్దు. ఈ సమయంలో వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. అవసరానికి చాలా వరకు మామూలుగానే ధనం ఉపయోగించి అత్యవసరాలకు మాత్రమే మీ దగ్గర ఉన్న ధనాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అవసరానికి అంత డబ్బుని ఖర్చు చేస్తే అత్యవసరాలకి ఇంకా ఎంత డబ్బు ఖర్చు చేస్తారు? డబ్బు ఖర్చు చేయడం అనేది అప్పుడు అలవాటుగా మారిపోతుంది. లక్ష్మీదేవికి కూడా నచ్చదు. లక్ష్మీదేవి కోపపడుతుంది. అమ్మవారిని అవమానించినట్లు అవుతుంది. అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉండిపోయేలాగా కొన్ని జాగ్రత్తలు కూడా పాటించండి. ఇంట్లో స్త్రీలకు తగు గౌరవ మర్యాదలు ఇవ్వండి. ఏ స్త్రీ కంట కన్నీరు ఏ ఇంట పడుతుందో ఖచ్చితంగా ఆ ఇల్లు అగ్నికి ఆహుతైపోతుంది. ఇక ఏ సంతోషం ఆ ఇంట ఉండదు, ఆవిరైపోతుంది. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం, పరిమళ సుగంధ భరితమైన ద్రవ్యాల సువాసన ఇంట వస్తూ ఉండడమే లక్ష్మీదేవి ఆగమనానికి కారణము. లక్ష్మీదేవి రావాలంటే ఈ జాగ్రత్తలతో పాటుగా ధనం విషయంలో గౌరవం కూడా ఉండాలి. అనవసర ఖర్చులు అస్సలు పెట్టుకోవద్దు. ఖర్చు చేశాక ఎన్ని మాటలు అనుకుంటే ఏం లాభం? ఎంత బాధపడితే ఏం లాభం చెప్పండి. కావున ఖర్చు పెట్టేటప్పుడే జాగ్రత్త. ఆ తర్వాత ఎంత ఆలోచించినా డబ్బు అనేది అస్సలు రాదు. మీరు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎవరిని గుడ్డిగా ఇక నమ్మద్దు. ముఖ్యంగా ఏ వ్యక్తిని కూడా అస్సలు నమ్మొద్దు. ఈ విషయం 100కి 100% జ్ఞాపకం పెట్టుకోండి. మీ నమ్మకం అనేది ఎవరిపై ఉండాలి అంటే, ఎలా ఉండాలి అంటే, వారి మాటలు మీకు వేదవాకుగా ఉండాలి. వారు జీవితంలోకి వచ్చాక మీ జీవితం బాగుండి ఉండాలి. వారి ఆలోచన సూచన మీ మనసుకి హత్తుకునేలా, మీ జీవితంలో ఆనందం కలిగించేలా ఉండాలి. అటువంటి వ్యక్తుల మాటలపైనే గురి పెట్టుకోండి. వారు చిన్నవారు అయినా పెద్దవారు అయినా మిమ్మల్ని అభిమానిస్తున్న వారు అయితే వారిని మీ జీవితం నుంచి దూరం మాత్రం పంపించొద్దు. ఈ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇలాంటి గోచరం తప్పకుండా ఉంటుంది. కొంత జాగ్రత్త అయితే ఈ రోజు చాలా అవసరం. ఇలాంటి గోచరం తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులకు ఈ రోజున
కొంచెం జాగ్రత్తగా ముందుకు వెళ్ళమంటూ సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక అననుకూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము దేవత ఆరాధన, ఇష్టదైవ నామస్మరణ, శివారాధన చేసుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం మీకు మేలు కలగ చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.